రీసెంట్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో అండ్ అమెజాన్‌లో సేల్ నడుస్తుంది కదా! అమెజాన్‌లో ఏమో గానీ ఫ్లిప్‌కార్ట్‌లో అయితే అస్సలు ప్రొడక్ట్స్ పర్చేస్ చేయొద్దు. ఎందుకంటే నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ నేను హెచ్‌పీ ల్యాప్‌టాప్ ఆర్డర్ పెట్టిన. ఆర్డర్ పెట్టిన తర్వాత మనకి తెలుస్తది కదా! ఎప్పుడు డెలివరీ ఉంది, ఎక్స్‌పెక్టెడ్ డెలివరీ డేట్ అట్లా ఇచ్చిండనమాట. 5థ్ అక్టోబర్ అని ఉంది. సో, మాకు ఔట్ ఫర్ డెలివరీ అని ఫస్ట్ రోజే చూయించింది. సరే వస్తదేమో ప్రొడక్ట్ అని మేము మనకు అందులో డెలివరీ ఏజెంట్ నెంబర్ డిస్‌ప్లే అయితది కదా! కాల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే. అట్లా కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఈవినింగ్ తీసుకొస్తామన్నారు. సరే అనేసి మేము మళ్ళీ నెక్స్ట్ డే కూడా కాల్ చేసినాం. కాల్ చేస్తే మళ్ళీ ప్రోడక్ట్ రాలేదు. ఇంక లాస్ట్‌కి ఏమైందంటే ప్రోడక్ట్ క్యాన్సిల్ అయింది అనే మెసేజ్ వచ్చింది. ఎందుకు క్యాన్సిల్ అయింది అని మళ్ళీ కాల్ చేస్తే అప్పుడు ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు చెప్తున్నారనమాట. మీ సైడ్ నుండి మీరు ఎక్కువ కాల్స్ ఆన్సర్ చేయలేదు. అందుకోసం అనేసి మేము ప్రోడక్ట్ రిటర్న్ పెట్టేసినామని. అసలు మేము కాల్స్ లిఫ్ట్ చేయకుండా లేము ఫస్ట్ థింగ్. నెక్స్ట్ మేమే వాళ్ళకి కాల్ చేసి మా ప్రోడక్ట్ ఎప్పుడొస్తది అని అడిగినాము. సో, పెద్ద స్కామ్ ఇది. వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ వీళ్ళు ఏమి ఎక్స్‌పెక్ట్ చేసి ఇట్లా చేస్తున్నారో అయితే అర్థం కావట్లేదు. సో, డోంట్ బై ఇన్ ఫ్లిప్‌కార్ట్.